చక్కగా చూసుకునే ప్రతి అమ్మాయి ప్రతి తల్లికి ఉండాలి, అంతే కదా? వచ్చిందండి వయ్యారి. అందరు రెడీనా? రెడీ. ఎక్కడికి రెడీ? ఆయిషా అక్క వాళ్ళ ఇంటికి. ఎస్. నీకు ఆడుకోవడానికి చిట్టి చెల్లెలు కావాలన్నావు కదా? అమ్మనా? అమ్మా అమ్మా నీ పసివాణమ్మ. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. నాకు ఇష్టమైన ఫిష్. ఈ రోజు ఎవరికి ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు ఇక్కడ, అందరూ అన్ని తినచ్చు. ఆయిషా ఫాతిమాకి మీటు క్యా కర్ రే? మీటు రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంత. నువ్వు రెడీ, నేను రెడీ, తలామ బాజా బ్యాండ్ రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ. మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. భయం అవుతుంది దానికి పాపం. చాలా బాగుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు ఎక్కడికి? మీషు అక్క వాళ్ళ ఇంటికి, ఆయిషా మమ్మీ. లేదు, మా తమ్ముడింటికి. మా తమ్ముడింటికి అదే వెళ్తున్నాం. చెప్తున్నా నేను కూడా. అదే చెప్తున్నావా? Yes. ఏం చెప్తున్నావు అంటే ఒకసారి చెప్తే. అదే అంటే అది రే రామ్. అదే ఏంటది? మా మీటి చక్కగా నా హ్యాండ్ బ్యాగ్ని చక్కగా తనే ఏమి చెప్పిందంటే, మమ్మీ నువ్వు మొయ్యలేవు కదా, నేనే మోస్తాను తీసుకుంది. అంతే కదా? కరెక్టే కదా? మమ్మీ నువ్వు మొయ్యకు, నేనే మోస్తాను అని చెప్పి తీసుకుంది. ఏ ఫాతిమా? ఇలాగ మీటి లాగా ప్రతి అమ్మాయి ఉండాలండి. వాళ్ళ మమ్మీకి అసలు ఆ పని ఏమి చేయనీయకుండా చక్కగా ఇలా మోసుకుంటూ ఇలాగ చక్కగా చూసుకునే ప్రతి అమ్మాయి ప్రతి తల్లికి ఉండాలి, అంతే కదా? వచ్చిందండి వయ్యారి. నువ్వు కూడా చూసి నేర్చుకుంటావా? ఆల్రెడీ పొందితే తను చెన్నై నుండి వచ్చింది. మా రెండు తమ్ముడి కూతురు అనమాట. ఇప్పుడు మేమందరం కలిసి మా కరీమింటికి లంచ్కి వెళ్ళబోతున్నాం. మా వారి పిక్ ఇది శివారెడ్డి అన్నయ్య ఇచ్చారు, గిఫ్ట్గా వచ్చిన శివారెడ్డి అన్నయ్య పిక్ అంట. యాక్చువల్గా ఇది వారి ఫేస్ని తీసేసి మా వారి ఫేస్ని పెట్టారు. చక్కగా ఉన్నారు కదా. ఈ పెయింటింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత మా మావయ్య గారు, ఇక్కడ మా పెయింటింగ్. ఇది మేము ఈ ఇంట్లో దిగినప్పుడు మా వారి ఫ్రెండ్ పెయింటింగ్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది ఈ పిక్ ఇచ్చి. ఇది మా ఫాతిమా పెళ్ళప్పుడు పిక్. మా ఫాతిమాకి బ్రైడల్ షవర్ చేసామన్నమాట, అప్పుడు పిక్ ఇది. అలా మా ఇంట్లో ఈ పిక్స్ ఎప్పుడు ఈ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు చూసుకుంటూ ఒక కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటాయి ఇవి. ఎప్పుడు చూసినా కూడా, రోజు చూస్తూ ఉన్నా కూడా చాలా నాకు క్యూట్గా అనిపించే పిక్స్ అనమాట. ఇంకా మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వెళ్దాము, చూద్దాము. హాయ్ గైస్, అందరు రెడీనా? రెడీ. ఎక్కడికి రెడీ? ఆయిషా అక్క వాళ్ళ ఇంటికి. ఎస్. మా రెండో తమ్ముడి వైఫ్, నా చిట్టి మరదలు. చిట్టి మరద కాదు, రెండో మరదలు. రెండో తమ్ముడు ఇక్కడే, తన కొడుకు. రెండో కూతురు ఇక్కడ. యా, చెన్నై నుండి వచ్చారనమాట వీళ్ళు. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ గైస్. ఓకే ఫాతిమా, బయలుదేరదామా? తను చెన్నై నుండి వచ్చింది. తను చూస్తుంటే తెలిసిందే కదా, నేను ముందు బ్లాగ్స్లో కూడా చెప్పున్నాను. సేమ్ నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేదాన్ని, సేమ్. అసలు నా చిన్నప్పుడు పిక్ చూస్తే, తన్ని చూస్తే నాకు నా చిన్నప్పుడుది చూసుకున్నట్టుగా ఉంది. క్యూట్గా నేను ఇలాగే ఉండేదాన్ని. హాయ్ ఆయిషా ఫాతిమా. ఆయిషా ఫాతిమా నీ పేరేంటి? మహమ్మద్ ఆయిషా ఫాతిమా. ఓ,
నా పేరేంటి? జుబేదాలి. నా ఛానల్ పేరేంటి? జుబేదాలి. నమస్తే, అస్సలాముఅలైకుం. వావ్, నీకు నేనంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? నిజంగానా? Yep. రా వచ్చి మీ అమ్మకి చెప్తాను. అస్మా, తను వదిలేసి వెళ్ళిపోను ఇక్కడికి, ఓకేనా? నేనంటే ఇష్టమట, ఇప్పటి నుంచి నా దగ్గరే ఉంటుంది, ఓకే? ఓకే. కన్ఫర్మ్ గా చెప్పు, ఓకే? మీటి, నీకు ఆడుకోవడానికి చిట్టి చెల్లెలు కావాలన్నావు కదా? అమ్మనా? అమ్మా అమ్మా నీ పసివాణమ్మ. అమ్మ ఎందుకన్నా? నేనే చాలు గైస్. నువ్వే చాలా. ఏమిటి, నీ బట్టలు సగం తనకి షేర్ చేసుకోవాలి, నీ నగలు తనకి షేర్ చేయాలి, నీ షూస్ సగం తనకి షేర్ చేయాలి, ఓకేనా? అవును, ఇప్పుడు నేను పెంచుకుంటున్నాను తనకి, నేనే ఆ మమ్మీని. నీ స్కూల్ బస్సులోనే తను వస్తుంది ఇప్పుడు రేపటి నుండి. నువ్వెందుకు అయ్యో అంటున్నావు? నో నీడా? ఆహా, స్కూల్కి వెళ్ళవా? స్కూల్కి వెళ్ళకుండా నా దగ్గరే ఉంటావా? తన దగ్గర ఆడుకుంటా. ఒక పని చేస్తాను అస్మా, నేను మీటికి నీకు ఇచ్చేస్తాను, ఆయిషా ఫాతిమా నేను పెంచుకుంటా. అదేదో నాకు అర్థం అవుతలేదు. ఒకసారి నీ పళ్ళు చూపించు. ఏమైంది నీ పళ్ళకి? ఏమైంది? గైస్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాం, ఈమెమో ఈ అంటున్నా ఫ్రెంచ్ ఫ్రైస్ లోపలికి వెళ్ళి అట్లా వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు కరీం ఇంటికి వచ్చేసాము. ఇక్కడ డిన్నర్ మా కోసం ఏమేమి రెడీ చేసి ఉంచాడో, మా అందరికీ ఇష్టమైనవి అయితే ఉంటాయి ఇక్కడ, అది మాత్రం కన్ఫామ్. ఏ వెరైటీలు ఉంటాయి? నేను సీ ఫుడ్ లవర్నే కాబట్టి నా కోసం సీ ఫుడ్, మీకోసం కొక్కరొక్కో మే అది కూడా ఉంటుంది అనుకుంటా. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. కరీం ఇంటికి వచ్చేసాము. వాలేకుం సలాం రహమతుల్లాహి బరకాతుహు. ఇద్దరు తోటి కోడళ్ళు. ఏమన్నా నువ్వు? కరీం చూడండి, అదే కరీం చేతిలో అక్క ఇది తీయద్దు అంటున్నాడు, కానీ నవే తీస్తాను. ఏమి వచ్చాక గుర్తుకొచ్చిందా ఫిష్ ట్యాంక్ లో నీళ్లు? పాపం చాలా బిజీగా ఉన్నాడు కరీం, పరిగెడుతున్నాడు. వాలేకుం అస్సలాం రహమతుల్లాహి బరకాతుహు. నేను పొట్టిదాన్ని, అందుకే నేనే ఉంటాను. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఒక తమ్ముడిని కొట్టి ఇంకొక తమ్ముడిని కొట్టకపోతే ఏమంటారంటే, ఒక భార్యలు ఇద్దరు ఫీల్ అవుతారు కాబట్టి. వాలేకుం సలాం రహమతుల్లాహి బరకాతుహు. వాలేకుం సలాం. ఏంటి వదిన సారీ ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంది. ఈ రోజు కూడా మనం అనుకోకుండా కొంచెం సిమిలర్ మ్యాచింగ్ వేసాము. నేను వచ్చి ఇంత సేపు అవుతుంది, నాకు అతిథి మర్యాదలు ఎక్కడ? ఏం కావాలండి మీకు చెప్పండి, అన్ని రెడీగా ఉన్నాయి, నేను తీసుకొస్తున్నాను. కొంచెం ఒక 2 minutes టైం ఇస్తే మొత్తం అన్ని పెట్టేస్తాను. ఇవ్వము. ఇవ్వకపోతే ఎలా తీసుకొస్తాము? ఒక 2 minutes చాలా ఉన్నాయి మీకోసం.
వావ్ ఆయిష ఏం కర్రీ ఇది? చికెన్ మంచూరియా. మా పిల్లలకి మన పిల్లలందరికీ ఇష్టమైన చికెన్ మంచూరియా. ఇది రుమాలి రోటీ. చాలా బాగా తెలిసినట్టు ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు ఇది ఇందాక నుంచి నవ్వలేదు ఇప్పుడు నవ్వుతుంది ఏంటంటే నాకు నిద్ర ఆకలి వేస్తుండే ఫ్రెండ్స్. సో నేను తిన్న వరకు నేను ఇట్లా దీక్షలో వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడే వచ్చిన మా అబ్బాయి అబ్దుల్. హాయ్ అబ్దుల్. ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చాడు. ఈ రోజు స్కూల్ ఎందుకు డుమ్మా కొట్టావు మీటి? ఈరోజు సండే. ఈరోజు సండేనా? ఎవరు చెప్పారు నీకు సండే? సాటర్డే. నీకు హాలిడేనా? అతిథులకి మెహమాన్ నవాజీ చేస్తున్నాం మా మామ. మా ఆయిష పాపం తనకి బ్యాక్ పెయిన్ ఇంకా తగ్గలేదు. అయినా సరే ఎందుకు ఆయిష ఇవన్నీ నువ్వు? అయినా ఏముంది, పిల్లలకి ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ బాగా ఇష్టంగా తింటారు కాబట్టి అన్ని బయట నుంచి తెప్పించాను. ఈ రోజు అయితే నేను ఏమీ చేయలేదు. నో ప్రాబ్లం. అయినా సరే నువ్వు అన్ని రకాలు తెప్పించేసావు. ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి. వావ్ మీటి అయితే ఫస్ట్ ఏం తినాలనుకుంటున్నా మీటి? నేను ఏమేమున్నా అన్ని తింటా, ఫిష్ తప్ప. నాకు ఇష్టమైన ఫిష్. వావ్ నాకు ఇష్టమైన ప్రాన్స్ బిర్యానీ. మా ఆయిష చేతుల మీదుగా వడ్డిస్తుంటే అమోహం అమృతం. అక్కడ ఏదో డైలాగ్ వస్తుంది. ఏమన్నావు చందు? ఆయిష చేతులు బతికినట్టున్నాయంట. ఆయిష చేతులు వడ్డిస్తుంటే ఫిష్ ప్రాన్స్ నా ఫేవరెట్ ఐటమ్స్. అందరికి అన్ని ఫేవరెట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా అందరికి. అదేంటి మీటికి ఇవన్నీ వేస్తున్నారు? మీటి కోసం దాల్ రైస్ పెట్టారు కదా. అది రోజు తినేదే దాల్ రైస్. ఈ రోజు ఎవరికి ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ అందరూ అన్ని తినచ్చు. ఆయిష ఫాతిమాకి ఆయిష ఫాతిమాకి ఏది ఇష్టం ఈ వెరైటీస్ లో? ప్రాన్ బిర్యానీ. ఓ నాకు ఇష్టమైన ప్రాన్ బిర్యానీ ఇష్టం అన్నమాట. గుడ్ గర్ల్. సేమ్ నాలాగే ఉంటుందని చెప్పాను కదా, నా అలవాట్లే ఉన్నాయి తని. అయితే నువ్వు చికెన్ తిన్నా కదా, నువ్వు చికెన్ తింటున్నావు చెప్పు. ఫస్ట్ ప్రాన్ బిర్యానీ. ఫస్ట్ ప్రాన్ బిర్యానీ తినేసిందంట, ఇప్పుడు చికెన్ ఎందుకు రాదు? నీకే రాదు. మీ అమ్మాయికి అన్ని లాంగ్వేజెస్ వచ్చు, అన్ని వచ్చు. మాట్లాడు రాదు చెప్తే అర్థం చేసుకుంటుందండి. मीठू क्या कर रहे? मीठू మా అక్క ఫేవరెట్ చమ్చమ్ స్వీట్. అది ఏం స్వీట్ అవ్వాలి? చమ్చమ్. చమ్ స్వీట్ అనగానే నేను కూడా పక్కకు వచ్చేది. అంటే అదేంటి మీ ఫాతిమా గ్రీన్ డ్రెస్ వేసుకున్నది గ్రీన్ స్వీట్ అంటే ఇవ్వను. నాకు కొంచెం ఇవ్వండి కొద్దిగా. నాకు అందులో మీకు నేను ఇవ్వను. ఒక ప్లేట్ ఒక స్పూను ఏదో తినేసేలాగా, మొత్తం తినేసేలాగే.
అది ఇంకొంత తింటుంది ఇలా కానీ మా ఫాతిమాకి ఇది చాలా ఇష్టం. పెళ్లి కాకముందు చాలా ఎక్కువగా ఇదే తినేది కానీ తీసుకుని. అప్పుడు లావ్ అవ్వలేదు ఫ్రెండ్స్, యూఎస్కి వెళ్ళి అయిపోయాయి. ఏమో ఫ్రెండ్స్, అక్కడ గాల్లో కూడా లావ్ అవుతారు. అది కింద పాడేసుకుంటూ తిను, పర్లేదు, వీళ్ళు క్లీన్ చేసుకుంటారు. మంచిగా కడుపు నిండా తినేసాం కదా. ఇప్పుడు మా వారు వచ్చారు. రండి 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 దయచేయండి తమరి రాక మాకెంత. మేమందరం తినేసాము. ఇప్పుడు మీరు భోజనానికి ఇప్పుడు వచ్చారు. ఏమంటే మేమందరం కలిసి అన్ని ఖాళీ చేస్తాం. అంతా అయిపోయింది ఫుడ్. వెరీ గుడ్, ఏం పర్లేదు, పీస్ తెచ్చాను. తీచాలా? లేదు అన్నయ్య ఏమైనా ఎక్కువ తింటే ఏదైనా ఇంత తింటారు. చిన్నపిల్లలు తినే ఫుడ్ కూడా తినరు అన్నయ్య, ఇంతే తింటారు. అందుకని అన్ని మేము ఊడ్ చేసుకుని తినేసాం. ఇంత కూడా ఉంచలేదు. అయితే గుడ్ వర్డ్స్ బాబుకి మనం సెర్లెక్ కలుపుతాం. లేదు, ఎందుకు అయిపోద్ది, అన్నయ్య కోసం సపరేట్ గా ఉంటుంది. ఎందుకు ఉండదు, మెయిన్ అన్నయ్య గురించి ఉంటుంది. వావ్, మీకోసం స్పెషల్ గా ఉందంట. ఓకే, ఎందుకు లేట్ గా వచ్చారు మీరు? అన్నీ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెద్ద అక్క పడుకుంది. ఇంకా చూపిస్తాను. మేమందరం మీరందరు చూడాలి. ఇక్కడ మా చిన్న మామయ్య పడుకుంటున్నారు. ఇక్కడేమో అబ్దుల్ పడుకుంటున్నాడు. తినేసి గొరకలు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇదిగో ఇది చూడండి, ఈడొకడు పడుకుంటున్నాడు ఇక్కడ. ఏంటో ఫ్రెండ్స్, వీళ్ళందరూ తినేసి ఇలా పడుకొని మనమేమో బయటికి తిరుగుదాము అని హడావిడి చేశారు ఫ్రెండ్స్. మా డాడీ టీ తాగుతున్నారు. పాపం ఆయన మంచోడు, ఆయన పడుకోరు ఇప్పుడే. సో అలా కొంతమంది మహానుభావులు అలా పడుకోరు తినేసిన తర్వాత. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం పడుకుంటారు ఫ్రెండ్స్, పడుకుంటారు. ఓన్లీ 5 minutes న్యాప్. అది ఒక బ్యాటరీ ఛార్జింగ్ అలా. ఏం లేదు ఫ్రెండ్స్, గొర్రె ఫుల్ తినేసి పండుకున్నట్టు మమ్మీ పండుకుంటున్నారు. అలాగే మేత వేసిన తర్వాత పడుకుని మధ్యాహ్నం ఒక అరగంట అయినా నాప్ నాప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒళ్ళు కూడా అలాగే వస్తుంది. మంచిది, అది మంచిది. ఆ ఒళ్ళు మంచిది, రాదు, ఒళ్ళు కొంతమందికే వస్తుంది. అది హెల్దీ ఒళ్ళు వస్తుంది అప్పుడు ఫ్రెండ్స్. కుర్తి కుర్తి తాతావా చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెద్దక్క లేచారు కాబట్టి అసలు బూస్ట్ కావాలి వేడి వేడిగా వితౌట్ షుగర్ బూస్ట్. ఆ బూస్ట్ లో కొంచెం అది కలపండి. మీ ప్యార్, మీ ప్రేమ కలపండి దాంట్లో. డబల్ స్పూన్ బూస్ట్ అండ్ మిల్క్ మీగడ తోటి. ఏమైంది అత్త, చేసినావా బూస్ట్? బూస్ట్ రెడీ, సూపర్. పాప కోసం బూస్ట్ రెడీ. చిన్నపిల్ల అందరికంటాను. నువ్వు రెడీ, నేను రెడీ, తలామ బాజా బ్యాండ్ రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ. తాగండి, మా నాన్న సంపాదిస్తుంది మొత్తం తాగండి. చాలా బాగుంది. ఇది మా తమ్ముడి ఇంట్లో. పాలు తక్కువ బూస్ట్ ఎక్కువ. సరిపోయిందా? ఇంకా ఏమంటే ఇంకా వేస్తాను. నాకు చిన్నప్పుడు అలాగే చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంది. నేను ఏమైనా తాగి ఇష్టంగా తినేటప్పుడు జనాలు ఎలా చెప్పేవాళ్ళంటే, మీ నాన్న సంపాదిస్తుంది మొత్తం నువ్వే తినేస్తున్నావుగా. బూస్ట్ గురించి ఒక మాట చెప్పాను నీకు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పేపర్ లో ఒక పచ్చి కోడిగుడ్డు పాలలో వేసి తాగితే నువ్వు నాకు గుర్తు చేసావనుకో. అయితే గుడ్డు నాటు కోడి గుడ్డు పగలు. నేను అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఆ గ్లాస్ లో గుడ్డేసి ఎందుకు వేస్తాడు, దాంట్లో పాలు వేసేసి నాకు కడుపులో తిప్పేసి లోపలికి వేసేసి బాగా కలిపేసి తాగేసింది. అలాగా ఎలా తాగిందో అర్థం కాలేదు కానీ చెప్పదు. నేను తాగేదాన్ని కాదత్త, నన్ను సావగొట్టేవారు తాగడానికి. నన్ను ఏ రోజు కూడా ప్రేమతో తాగించలేదు. ఒక కట్టపుల్ల ఉండేది పక్కన, నన్నేమో సందులో తీసుకెళ్లి మా అమ్మ కొట్టి తాగిచ్చేది. నేను ఏ రోజు ఇష్టంగా తాగలేదు. నేను సరే పక్కనకి వెళ్ళి కూర్చోబో. అంత మాట
సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతలా ఎగురుతుంది కదా, మమ్మీ నాకైనా చెప్పి తాగిచ్చారు. పాపం దీనికైతే అన్నంలో పచ్చిగుడ్డ వేసేసి మిక్సీలో కొట్టేసి మీరు అప్పుడు నానా చెత్త తినిపించావు నువ్వు నన్ను, మామూలుగా కాదు అసలు. కాదు మా మీటికి ఏం చేసాను తెలుసా, మీటికి ఒక బనానా ఇస్తే తినేది కాదు, నేను తినిపిస్తాను రా అని చెప్పి ఒక బనానా ఇస్తే మంచిగా తినేయచ్చు కదా, అలా తినలేదు కాబట్టి 4-5 బనానాలని మిక్సీలో వేసేసి బాగా తిప్పేసి ఒక బౌల్లో వేసి బాగుంటుంది, బౌల్లో వేసి స్పూన్ తోటి ఇక నీ ఒక్క బనానాని స్మాష్ చేసాను. లేదు లేదు, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. వాంతి చేశారనుకోండి, ఈ ఒక స్పూన్ వాంతి చేస్తే 4 స్పూన్లు తెప్పించేవారు. ఫ్రెండ్స్ నాకైతే నా మీద జాలి పడండి ఫ్రెండ్స్, నేనేం వామిటింగ్ చేసింది కూడా నన్ను అదే తినిపించారని చాలా మంది చెప్పారు ఫ్రెండ్స్ నాకు. ఇది మా కరీము మామిడి తాండ్రి తెలుసా, మామిడి తాండ్రిని ఇంగ్లీష్ ఏమంటారు? మ్యాంగో లేదు, మౌత్ హాండ్రీ అంటారా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి మా కరీం చక్కగా బౌల్లో వేసి పెట్టాడు. అప్పుడప్పుడు ఆయేషా తింటూ ఎంజాయ్ చేస్తుంటే. నేను తినను అది, నేను స్వీట్ అనేది తినను కాబట్టి అది స్వీట్ గా ఉంటది, నేను తినను. అది మీ తమ్ముడు పెట్టుకుంటారు, బాగుంది. అదేదో మామిడి తండ్రి ఏదో అంటూ ఉంటారు. దీన్ని ముక్కలుగా కోసాడా? లేదు అలాగే ఉంది, అలాగే తీసుకున్నారా, అలాగే తీసుకున్నారా? తీసుకుని ఉప్పు కారాలు మీరు వేసుకున్నారా? ఉప్పు కారాలు మీరు లేదు లేదు అలాగే ఉంది, ఏమో నాకు తెలియదు అది. नहीं उसमें उन्होंने मिला को कट कर को रखे अब्बू, మిలాకు కట్టకు రखे. मसाले क्या क्या की. ఓకే ఇప్పుడు అందరం బయటికి వెళ్దాము. ఎవరు ఎస్ అంటుంది? రెడీ అయ్యి కూర్చున్నాము, ఇప్పుడు బయటికి వెళ్దామంటే అందరూ రెడీ అయ్యాము. ఇక్కడ ఇప్పటివరకు కూర్చోలేదండి, ఆయేషా అబద్ధం చెప్తుంది, ఇప్పుడు పడుకొని వచ్చింది. మన రీఛార్జ్ చేసుకోవాలి కదా అని రీఛార్జ్ చేసుకుని వచ్చాను. మళ్ళీ తిరగాలంటే కాస్త రీఛార్జ్ రీఛార్జ్ చేసుకుని వచ్చామట. బెడ్ మీద పడుకోగానే రీఛార్జ్ అయిపోతా అనమాట. ఒక 15 minutes అయినా అంత స్ట్రాంగ్ ఉన్నా అనమాట. యా మన పిల్లలు ఇలా ఇక్కడ కూర్చో. சாப்பிடுங்க சாப்பிடுங்க तो उन्हें दिखाती हूँ मैं. ये என்ன சாப்பிடுங்க? ఇది क्या वो? జెల్లీ. ఇప్పుడు బయటికి వెళ్ళటానికి రెడీ అయిపోయాము. చెన్నై ఫ్యామిలీ తోటి హైదరాబాద్ ఫ్యామిలీ. ఆయిషా ఫాతిమా ఎందుకలా నవ్వుతున్నావు? నీ పళ్ళు కనిపించాలనా? ఆమా ఇప్పుడు మేమందరం బయటకు వెళ్తున్నాము, నిన్ను వదిలేసి వెళ్తున్నాము. ఇక్కడ ఉంటావా? చిన్న పాప చలి ఎక్కువగా బయట రాకూడదు. నో నో అమ్మా, నిన్ను ఇల్లు జాగ్రత్తగా చూసుకో, ఎవరైనా వస్తుంటారు. ఏంటది? ప్లీజ్ ప్లీజ్. లేదు నేను ఆయిషా ఫాతిమా వదిలేసి వెళ్తున్నాం. రా ఫాతిమా, మా ఫాతిమా తోటి ఇంకా మా ఆయిషా వస్తుంది. మా ఆయిషా తోటి హాయ్ 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 హాయ్. ఇక్కడ ఏదో దండయాత్రకి వెళ్ళినట్టుంది, మనం పేరుకి వెళ్ళినట్టు లేదు ఇక్కడ. మధ్యాహ్నం నుండి చెప్తుంటే ఈవినింగ్ చేశారు, చీకటి కూడా పడిపోతుంది అక్కడ. ఇప్పుడే పచ్చి మామిడికాయ మంచి కారం అది వేసింది ఫాతిమా తీసుకొచ్చింది. అలా చూస్తున్నా ఫాతిమా, కానీ అది తెచ్చిన వెంటనే తినేసాం. తిన్నావా నువ్వు? నువ్వు ఏం తిన్నావు? పచ్చి మామిడికాయ ముక్కలు తిన్నావా లేదా పైనాపిల్ తిన్నావా? ఎస్, పైనాపిల్ మీద కూడా కారం ఉప్పు చల్లి తీసుకొచ్చారు. ఇది చాలా పుల్లగా ఉందా? పైనాపిల్ తీయగా ఉంది కదా. ఆమా ఆయిషదేంటి? ఆయిషదేంటి? ఇదా చనా బాగుంటుంది. బాగుంటుందా? चने मिले तुम्हें? हाँ ओके, तो क्या लेना? ले लेते हैं. आगे उतर के నాకు ఇది కావాలి. ఏది కావాలి? ఓన్లీ ఇదే కావాలా? నాకు తెలియదు అలా. మీటి ఆప్కు నక్కో ఏ आते हैं. నో. ఆయిషా నాకు కూడా ఒకటి తీసుకోమంది, కానీ ఇద్దట్లోంచి స్పూన్ తినడం ఇష్టం నాకు. ఓకే ఓకే.
మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మమ్మల్ని వదిలేసి తినేస్తున్నారు అనమాట మీరు. అందుకే మేము కూడా కొనుక్కున్నాం. తినండి మంచిగా తినండి అందరూ తినండి దుపారా తినండి వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఎంజాయింగ్ మీ టీ. ఇది నీ ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం? ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం? అక్క 5th టైం చలో మేము లుంబిని పార్క్ వచ్చాము. అలా కుక్కే ఆపి ఏమైనా గుర్తుకొస్తున్నాయా? నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేదాన్ని. ఈ నీళ్ళల్లో నేను ఎన్నోసార్లు స్నానం చేశాను. నోస్టాల్జియా ఫీల్ అవుతాను. జూరియా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాం. భయం వేస్తుంది. साइड में आ जाओ ना लोग అలా లోపలికి వచ్చి కూర్చున్నాం అన్నమాట. మా మమ్మీకి మాటలు రావట్లేదు. ఫ్రెండ్స్ ఎందుకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను పెద్ద షిప్ ఎక్కుదామంటే చిన్న బోట్ ఎక్కేస్తున్నారు. ఇంత రాత్రి పూట కాస్త భయంగా ఉన్నది. అక్కడేమో టికెట్లు అమ్మేవాడేమో డాన్స్ బోట్ ఖడీ హే డాన్స్ బోట్ అంటున్నాడు. చాలా కామెడీ కట్టినాడు ఫ్రెండ్స్. పాపం అంతా లైఫ్ జాకెట్ కేమో బటన్స్ లేవు. పుప్పు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. తిరిగి వచ్చాక చెప్తాను. अरे रे अम्मी ये बोट चढ़े तो पूरे 5 चढ़े ना भाई. बस कार बोट हो गया. अन्नी टारगेट कंप्लीटेड. 5 मोड्स ऑफ ट्रांसपोर्ट ఎక్కినట్టు ఇంకా టార్గెట్ కంప్లీటెడ్. అది మన కళ్ళు భయం అవుతుంది దానికి పాపం. ఏ చీకింగ్
ఇప్పుడు ఎలా ఉంది అత్త మీ ఎక్స్పీరియన్స్? చాలా అంటే చాలా బాగుంది. భయం పోయింది. జస్ట్ ఒక 5 minutes అలా వెళ్ళొచ్చినట్టుంది. బట్ అవును, మళ్ళీ ఎక్కమంటే అప్పుడు ఉంటుంది మాకు. క్యా 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 హై? వీఆర్ క్లికింగ్ పిక్చర్స్. మేము సేమ్ చామ్స్ తీసుకున్నాం, హ్యాండ్ చామ్స్. ఇక్కడ కొన్నారా? నాట్ ఫర్ బాయ్స్, ఓన్లీ ఫర్ గర్ల్స్. एक सेकंड Okay. सीधा एक अंगली अंदर जाना ఓకే, पिक्चर మేమందరం ఫొటోస్ దిగాం. చామ్స్ సిస్టర్ స్క్వాడ్ అలా. ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే అందరు కలిసి తీసుకునేవాళ్ళు. సో నో ప్రాబ్లం. ఎవరా 2 సిస్టర్స్? చిన్న మావయ్య 2 కూతురు. వెరీ గుడ్. వాళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? నాకు ఇది ఎక్కాలని ఉంది. అబ్బో, పెద్ద ప్లానింగ్ వేసింది మా అత్త పాపం. పెద్ద ప్లానింగ్. ఏమ్మా మీటి? Guys, I'm so scared about this. This is my first time going on that round. This is I'm so scared about it, guys. Please like and subscribe to see the next part. In pura YouTube. ఆ మీటికి భయం అంట. భయం 5 minutes తిప్పుతామంటారు. అది తిప్పితే తిప్పింది, తర్వాత నువ్వు తిరగకూడదు. ఫాతిమా నేను ఎక్కేసాము. మీటు హాయ్, डर लगता है. अब्बू लॉक करो. ए आयशा फातिमा हाय. अम्मा दी मुझे बहुत डर लगता है. అది ఎక్కిన తర్వాత చూడాలండి మమ్మీకి. అన్ని మంత్రాలు అన్ని దువాలు చదివేసింది. ఇంకా अरे वो क्लोज कर डाले, बुल का अच्छा रहता वो. మీటి ఎలా ఉంది? फोन कर सकता नहीं. నేను భయపడ్డాను, ఏమే సూపర్ ఎంజాయ్ చేస్తాను. అవి భయపడడం ఏంటో కానీ ఛానల్ అబ్దుల్ నాది అమెరికా వీడియో చూస్తే దాని అమెరికాది ఇక్కడ నుంచి ఎందుకులే నువ్వు కంపేర్ చేయడం. చాలా బాగుంది. అతనంట కావాలని భయపడుతున్నాను, ఇంకా స్పీడ్ గా తినిపేసినట్టు ఇప్పుడు చెప్తున్నారు. చూసావా? చూశాను, అందుకే నేను రాలేదు. అందుకే కెమెరా తీసుకొని ఇక్కడే ఉన్నాను నేను. సూపర్ సేమ్ 16 years బ్యాక్ ఇక్కడే మా అబ్దుల్ చిన్న బాబు తన్ని బాస్కెట్, నువ్వు పుట్టలేదు, బాస్కెట్ లో పెట్టుకొని ఇక్కడ ఇలాగే కూర్చొని పిక్ దిగాం. 16 years బ్యాక్ అబ్దుల్ అబ్దుల్ కి ఇలాగే ఇక్కడ బాస్కెట్ లో ఇక్కడ చిన్న ఎప్పుడు 5 months బాబు, 3 months బేబీ అబ్దుల్. అప్పుడు ఆయేషా ఇలాగే ఈ ఫ్యామిలీ వచ్చాం, సేమ్ ఫ్యామిలీ. కానీ నేను లేను దాంట్లో, నేను ఒక్క నేను కూడా లేవు. ఇంకా అప్పు ఉంది. అప్పు ఉంది. ఇక్కడ ఇలాగే దిగాము. అప్పుడు డే టైమ్ లో వచ్చాం, ఇప్పుడు నైట్ అయిపోయింది.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు నా మీద ఉండాలని, ఉంటున్నాయని కోరుకునే మీ జుబేదాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి.